Back to our YouTube channel, Sean Palaksa. So, ఈ రోజు వీడియో వచ్చేసేదంటే ఇట్స్ గోయింగ్ టు బి ప్రాంక్ కాల్ ఆన్ మై డాడ్. మై డాడ్ అమ్మ, మా డాడ్ అంటే మాకే భయము. అది ఆ డేర్ వీళ్ళకి ఇస్తున్నా ఇప్పుడు. ఏమన్నారు అంట, చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడో. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక కాల్ మా డాడీకి వెళ్ళడం అనమాట. సో ఏమనుకుంటున్నా అంటే స్కూల్లో షీ హ్యాడ్ ఎ ఫైట్ అండ్ ఎవరినో కొట్టింది. ఓకే, ఎవరినో కొట్టింది. సో కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిన్సిపల్ సార్కి చెప్పారు. ఆడేదో డిస్కషన్ అయింది. వాళ్ళు పేరెంట్స్ని తీసుకొని ఇంటికి రమ్మన్నారు, స్కూల్కి రమ్మన్నారు. సో నాకు చెప్పడానికి భయమే, మా డాడీకి చెప్తుంది. ఇది స్టోరీ, అంతేనా? ఆల్ రైట్. సో చూద్దాం ఎట్లా పర్ఫామ్ చేస్తారో. వీళ్ళకి వీడియో ముంగట కొంచెం చెప్పిన నేనే 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 సో నేనేమంటానంటే కొంచెం కాల్ చేసి ప్రాపర్గా కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? కొంచెం భయం కనపడాలి, అర్థమైందా? నువ్వు ఏంటంటే కొంచెం ఇట్లా అయింది తాత, నువ్వు రా, మర్చిపోకు, రేపు రా, అది అని, అర్థమైందా? ఫస్ట్ ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడతావా నన్ను? నాతో వద్దులే తాత, స్కూల్కి రమ్మన్నారు, మనం ఫోన్ చేసి ఎందుకు రా, స్కూల్కి రా, అట్లా. ఓకే, జస్ట్ బై సమ్ టైం. లేదులే. సో లెట్ us ట్రై. మేము చాలా రిస్క్ చేస్తున్నాం. నేనైతే బస్ భయపడతా కానీ. హలో, ఒక్క నిమిషం, లెట్ us see ఏమంటారా. సైలెన్స్, we are giving a call. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. కమెంట్ లేపుతలేడు. సెకండ్ అటెంప్ట్ అన్నమాట. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ తాత. ప్రైజ్ లార్డ్ నాన్న, ప్రైజ్ లార్డ్. ఎట్లున్నావు తాత? మంచిగున్నావా? బాగానే ఉన్నా నాన్న. బిజీయా? మెడికల్ షాప్ లో ఉంటాను. ఇంటికి పోయినా చేయనా? సరే తాత, ఇంటికి పోతా. అర్జెంట్ గా మాట్లాడాలి, ఓకేనా? చెప్పు నాన్న, చెప్పు. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయ తాత, పర్లేదు, నేనే చేస్తా. సరే సరే నాన్న. ఓకే. ఇక 5 minutes తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. వీడియో పాజ్ చేయపో, వీడియో పాజ్ చేయి. సో గాయ్స్, నాకైతే చాలా 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 వరి అవుతున్నా. ఎందుకంటే నా కాబట్టి నా మీదే వీళ్ళు ఇద్దరు కలిసి ప్లాన్ చేసిర్రు. పోయి నేనే దొరికినా అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు. సో అదనమాట, ఇంత డేర్ చేస్తున్నామే, మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేరు. చూసురు కానీ చేస్తలేరు. ఎందుకు మీరు? ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్యాప్ లో ఏదో 2-3 అన్నా వేయచ్చు కదా సబ్స్క్రైబ్ బటన్. ఈ వీడియో వల్ల ఒక సబ్స్క్రైబర్ పెరిగితే చాలు మాకు. 1000 రూపీస్ ఇస్తాను. ఎందుకు ఎందుకు పైసలు ఎక్కువైనాయి. సరే, ట్రై చేద్దామయ్యా. సో గైస్, వీఆర్ గోయింగ్ ఫర్ ద సెకండ్ అటెంప్ట్. 555కి ఒక కాల్ వెళ్ళింది. 6-4 అవుతుంది. ఏంటి మన అక్కడ తాత వాళ్ళ సిటీ ఉంది కదా, ఆడ మెడికల్ షాప్ ఉంటది. ఐ మీన్ ఏడుంటది చెప్పు? దూరం ఉంటది. సైలెన్స్ 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 సైలెన్స్. మ్యూటే ఉంది. ఇప్పుడు నువ్వే మాట్లాడు. ఎట్లైనా మాట్లాడాల్సిందే, ఇట్లా వెనక పోతే కాదు. ఆమె మాట్లాడినాక మొత్తం నేనే కదా, అందుకనే. వెయిట్ సెకండ్. ఇంట్లో ఉండింటే బాగుండు. ఆయన పాపం బయట తిరుగుతున్నాడు, మీరేమో ఫోన్ చేసి దమ్ చేస్తారు. లేపుతలేడు బ్రో. వాట్సాప్ కాల్ చేస్తే ప్రాబ్లం లేదు కానీ. ఓకే, డైరెక్ట్ ఉన్నాడు.
తాత వచ్చినావా తాత ఇంటికి? హలో, ఇంటికి వచ్చినావా తాత? ఇంకా వెళ్ళలేదు నా ఇంట్లో ఛార్జింగ్ కూడా లేదు, 5% ఉంది. ఆ, అబ్బా, ఇంకా ఇంటికి పోలేదు. ఇప్పుడే చెన్నపురం వరకు వచ్చాను. ఆ. బస్సు డైరెక్ట్ బస్సు కాదు. చెప్పు నాన్న, చెప్పు. అర్జెంటా? ఆహా, ఇంటికి పోయినాకనే తాత. నేను చేస్తాను, ఇంటికి పోయినా చేస్తా. ఇంటికి పోయినా నేను చేస్తానమ్మా. ఓకే. నేను చేస్తాను. ఓకే. సెకండ్ అటెంప్ట్ ఇంటికి వెళ్తుండట పాపం, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండు. మీ ఫ్యూచర్ గుర్తొస్తుంది నాకు. చాలా వెయిట్ చేద్దాం ఇక. ఈ గ్యాప్లో టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మా వాళ్ళు చదువుకున్నారు అనమాట. లిటరలీ 1 hour బ్రో. 6 x 4 7 12. చలో ఇప్పుడు కాల్ చేద్దాము. రా. వన్ టైం ఓకే ఓకే ఓకే, లెట్స్ డూ ఇట్. హలో హలో తాత. అమ్మా, ఇగో ఇప్పుడే వచ్చినా నాన్న. ఆహా, చెప్పినా ఫ్రీయే కదా? ఎట్లున్నారు? ఫ్రీయే నా తాత? ఫ్రీగానే ఉన్నాను. చెప్పు తాత. మళ్ళీ స్కూల్లో అక్క వాళ్ళ క్లాస్లో ఒకళ్ళని కొట్టినా నేను. అది ఆమె అక్కతోటి వేరేగా మాట్లాడుతుంటే కొట్టినా. అది ప్రిన్సిపల్ సార్ పిలుస్తుండు, పప్ప కొడతాడేమో అని భయం వేసి నీకు కాల్ చేసిన. ప్రిన్సిపల్ సార్ ఎందుకు కొడతాడు? ఆహా, భయం అవుతుంది. ప్రిన్సిపల్ సార్ పిలుస్తుండు రేపు. ఎవరికి? నీకా? పేరెంట్స్ని తీసుకురమ్మని. పప్పానా? యాక్చువల్లీ పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు, కానీ పప్ప కొడతాడు అని నీకు చెప్తున్నా. పప్ప ఏం కొట్టలేనా? ఎందుకు ప్రిన్సిపాల్ సార్ ఎందుకు రమ్మన్నాడు? మా ఫ్రెండ్ని కొట్టింది తాత. ఫ్రెండ్ నిన్ను కొట్టిందా? ఆహా, అక్స మా ఫ్రెండ్ని కొట్టింది. సో ఆమె పోయి ప్రిన్సిపల్ సార్కి చెప్తే ప్రిన్సిపల్ సార్ పప్ప వాళ్ళని తీసుకొని రమ్మన్నాడు. అక్స మీ ఫ్రెండ్ కొట్టిందా? ఎందుకు కొట్టింది? నేను వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఓకే ఆమెకి ఎదురు సమాధానం ఇస్తుందని కొట్టిన. షర్ట్ చినిగిపోయింది. సార్ చెప్తున్నావా పొరపాటు కొట్టినానని? ఆహా, అప్పుడే ఏమైందంటే బెల్ రింగ్ అయింది, ఆ తర్వాత పిలిస్తే చెప్పిన. అయితే ప్రిన్సిపాల్ సారు మళ్ళా పిలిస్తే అది ఏదో నాకు కోపం వచ్చేసి కొట్టేసిన సార్, సారీ ఇంకోసారి అలా చేయలే అని చెప్పేసి అంతే లైట్ గా. పప్ప ఏం కొట్టలేదు. తీసుకురమ్మంటారు తాత. పప్ప వాళ్ళని తీసుకొని పేరెంట్స్ ని తీసుకొని రమ్మన్నారు. అయితే పప్ప రానన్నాడా? తిడతాడు కదా, కొడతాడు కదా, అందుకనే అక్షక్ భయం వేసి చెప్పలే. ఏం కాదు, నేను చెప్తాను. ఏం కొట్టలే. వద్దు తాత, మళ్ళా కొట్టినా కొడతాడు. ఎవరికి చెప్పలే, నీకే. నువ్వు సైలెంట్ గా స్కూల్కి రా డైరెక్ట్ గా. మరి ఎట్లా? మరి పేరెంట్స్ ని తీసుకుపోవాలిగా. నువ్వే రా తాత డైరెక్ట్ గా స్కూల్ దగ్గరికి. ఎన్ని గంటలకి? సాయంత్రం అట్లా 4కి. 3 o'clock మీ స్కూల్ కాడ ఉండాలా? అది బోడుపలా? ఈడ ఉప్పల్లో ఉంటాయి కానీ మమ్మీ వాళ్ళకి చెప్పకు.
సరేనా? సరేలే అయితే 3 గంటలకు ఉండాలి అక్కడ. 3 o'clock. ఆ, నాకు భయం అవుతుంది. ఎందుకు భయం లేదు, ఏం భయం లేదు, నేను ఉన్నా కదా, నేను వస్తాలే. 3 o'clock రావాలనా? అవును తాత. సరే నేను వస్తాలే, నేను మాట్లాడతాలే ప్రిన్సిపాల్ తోటి. ఓకే తాత. తాత పప్పకు చెప్పకు. చెప్పండి, ఎవరిని అడిగినా చెప్తారు బొడుపల్ల. నేను వస్తాలే. బొడుప్పలు ఎవరిని అడిగినా చెప్తారు సార్. వస్తాలే రేపు 3 o'clock అక్కడ ఉంటాలే. సరే తాత, థ్యాంక్ యూ. ఓకే నాన్న, ఓకే. నేను వస్తాను, నువ్వేం భయపడవా. నేను కావాలని చేయలేదు తాత. కొట్టేం లే. నేను కావాలని చేయలే. నేను వస్తానే నాన్న, నీకెందుకు టెన్షన్. ఏం కాదు అక్క సైడ్ ఓకే, ఇంకా తాత వస్తాడు కదా. నేను వస్తాను, నేను మాట్లాడతాను, ఏం కాదులే. కుట్టుడే కదా, ఏమవుతుంది. ఏమో తాత. ఏం కాదు నాన్న, ఏమవుతుంది. మన మనిషి చంపినమా కొట్టుడే కదా కామన్ అది. మనిషి చంపినమా కొట్టుడే కదా కామన్ అది. గొప్పడికి ఇలాంటి గొప్పడికి పడతాను. దానికి ఎందుకు భయపడుతున్నావు. సరే తాత. నేను వస్తా కదా. ప్రిన్సిపల్ సార్ నేను ఏమండి, నేను ఉంటా కదా, నేను మాట్లాడతా. ఓకే తాత. నువ్వే భయపడద్దు, ధైర్యంగా ఉండు, నేనున్నా కదా. తాత ఓకే. ఓకే నేనున్నా, నేను వస్తాలే. ఓకే తాత. పప్ప వాళ్ళకి చెప్పకు. ఓకే 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 చెప్పండిలే. ఇంటికాడే ఉన్నారా. సరేలే. మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా, ఎందుకు నాన్న. చింతల్లికి స్నానం చేపియాలంట, అందుకనే వెళ్ళింది. మరి ఎట్లా మీకు వంట అది. పప్ప అక్కడ మమ్మీ చేసిపోయిందంట. సరేలే, తినేసి చదువుకోండి, నేను వస్తాలే. సరే నాన్న, నువ్వేం భయపడవా. ఓకే తాత, బాయ్. బాయ్ నాన్న, బాయ్. తాత అమ్మా, ఇగో ఫోన్ కట్ చేసేసిన. ఇప్పుడు మా డాడీ నాకు ఫోన్ చేస్తాడు. ఏదో చెప్పబోతుంటే కట్ అయింది. రివీల్ చేద్దాం అనుకున్నా. నేను రివీల్ చేద్దామనే ఉంది, కానీ ఇప్పుడు మాట మారిస్తే నన్ను అందరినీ కలిపి కొడతాడు మా అయ్య. అదే కదా, జెర్సేపు అయినాక ఫోన్ చేసి నేను ఏం చేసా అంటే మిమ్మల్ని ఇరికిచ్చేసా. వాళ్ళ ఊరికే ప్రాంక్ చేసాడు డాడీ నిన్ను, నాకు తెలియదు నిన్ను చెప్పమని చెప్పారు, అందుకే నేను ఫోన్ చేసిన అంట. పక్క నుండి ఫోన్ చేపించిన అంటే కొడతాడు మా డాడీ. నేను అదే చెప్తా, తర్వాత చెప్పుకో. కానీ ఇప్పుడు వరకు అయితే నేను ఫోన్ చేసి డాడీ లేదో ప్రాంక్ చేసిరంట కదా నీ మీద, నేను మా మమ్మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఓకేనా. అవసరం ఉంటుంది ఇవన్నీ నేను చూసుకుంటా కదా, మా డాడీకి ఎట్లా తెలిసింది. లేదు అదంత వద్దు, టైం వేస్ట్. పాపమే. డాడీ హాయ్. ప్రెజర్ ఏం డాడీ తిన్నావా. ఇప్పుడే వచ్చా. అయితే ఇది అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినుండే, ఈ పిల్ల ఎవరు ఫోన్ చేసి రేంజిల్ నాకు ఇప్పుడే. ఏదో నీతో ఫోన్లో ఏదో చెప్పిర్రంట, ఏదో ప్రాంక్ చేసిర్రంట. లేదో ఫోన్ చేసి చెప్తున్నారు, తాతతోనే ప్రాంక్ చేసినాము, ఏం లేదని చెప్పు ఫోన్ చేసి అని అంటుర్రు. తాతయ్యతోని ఏదో ప్రాంక్ చేసినాము, ఫోన్ చేసి చెప్పు అని ఏదో అంటుర్రు వాళ్ళు. ఏందంట.
వాళ్ళు ఏమన్నారంటే తాతయ్యకి ఫోన్ చేసి ప్రాంక్ చేసినాం పప్ప, ఫోన్ చేసి చెప్పు తాతకి మళ్ళీ ప్రాంక్ అంటే మమ్మల్ని తిడతాడేమో అంటారు. ఏమన్నారు ఇంతకాలం? నీతేం చెప్పారు? ఏం చెప్పలే, అందుకేగా నీకు ఫోన్ చేసింది. నీకు చెప్పచ్చు అన్నారు. అరే సర్లే, అదేదో ప్రాంక్ అంట చూడు. ఏందిరా? మీరు లేరా ఇంటికాడ? ఏడా, మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. మీ బాని వాళ్ళ పాపకి స్నానం చేయించిర్రు ఇవాళ ఫస్ట్. పిల్లలు ఒక్కలే ఉన్నారా? మరి ఎట్లనన్నా ఎప్పుడు పోతున్నారు మరి? ఇప్పుడు బయలుదేరుతున్నాము. అదే ఫోన్ చేసింది అక్స. ఇద్దరు మాట్లాడి ఏంది ఏందో ప్రాంక్ అంటారు, నువ్వేం కంగారు పడకు. వాళ్ళు అక్స ఎవరినో కొట్టిందట వాళ్ళ ఫ్రెండ్ ని. ఆహా, కొడితే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసిరంట. ప్రిన్సిపల్ ఏమో పేరెంట్స్ ని తీసుకొని రమ్మంటారట. నేను వస్తాలే నాన్న అని చెప్పిన, 3 గంటలకు రమ్మంటారు. లేదు అట్లాంటిది ఏమనుంటే ఫస్ట్ ఫోన్ నాకు వస్తుంది. పప్పా చెప్తే పప్ప అరుస్తాడు, కొడతాడు. అందుకని నువ్వు రా అంటే నేను వస్తాలే అన్న. నువ్వేం కంగారు పడగా, ప్రిన్సిపాల్ నేను వచ్చి మాట్లాడతా అని అంది. సర్లే, ఏం ముందేమో ఏం లేదు, ఏం చెప్పట్లేదు, ఏం తెలియదు అన్నట్టు మాట్లాడినా. మరి చెప్పొద్దని మాట తీసుకున్నారు మళ్ళా. సరే సరేలే, సరే నేను మళ్ళీ మాట్లాడతా మరి. సరే నాన్న మరి, బాయ్. పిల్లలు ఒక్కళ్ళే ఉంటారు, తొందరగా పోండి. వెళ్తున్నా. సంవత్సరానికి సక్సెస్ఫుల్లీ అదనమాట మ్యాటర్. పాపం ఇప్పుడు ఈ వీడియో చూసినాక మాట్లాడతాడు మా డాడీ. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. డేర్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. టేక్ కేర్, బాయ్ బాయ్.